వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. టీడీపీ మేనిఫెస్టోపై అంతర్మదనంలో ఇరుక్కున్న ఉపాధ్యాయులు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు అంతర్మదనంలో ఉపాధ్యాయులు పడిపోయారంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పే ఉపాధ్యాయులు ఈరోజు అంతర్మదనానికి గురవుతున్నారంటే దాదాపు 70,000 కోట్ల పైచిలుకు సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్సీపీ ఖర్చు పెడుతున్నప్పుడే శ్రీలంక అయిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పుకొని రావడం, ఇటు ఉపాధ్యాయులు కూడా ఆలోచించడం జరిగింది. ఇదే క్రమంలో టీడీపీ మేనిఫెస్టో దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు సంక్షేమాలకు ప్రవేశపెడతామని చెప్పి చెప్పడంతో ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలకే వైఎస్ఆర్సీపీ దాదాపు 1 నుంచి 10వ తారీఖు లోపల ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తూ ఉంది. ఈ 1,60,000 కోట్లు సంక్షేమ అనంటే ఏ విధంగా ఆర్థిక పురోగతి చంద్రబాబు నాయుడు సృష్టించగలడు, ఇక జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వగలడా లేదా అనే అభిప్రాయం కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ ఇటు మెయిన్ అధ్యాపకుల్లో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల్లో ఏర్పడిపోయిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ అయినా, ఎన్నికల కమిషనర్ అయినా, ఎవరైనా కూడా ఒకప్పుడు ఒక ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతో మేధాశక్తివంతమైన మేధావులున్న ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు పునరాలోచనలు పడినట్టు మనకు క్లారిటీగా అర్థమవుతా ఉంది. నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కొన్ని ఇటు అటు తారుమారైనా కూడా 65% ఆల్మోస్ట్ ఆల్ ఉపాధ్యాయులు టీడీపీకి ఫేవర్గా వేసినట్టు కొద్దిగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. అదే క్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ చాలా మంది పునరాలోచనలో పూర్తి స్థాయిలో పడిపోయి ఉన్నారు. 2004 మునుపు వరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు శాలరీ తీసుకోవాలంటే ఇటు చెక్ రూపేణా, ఇటు బ్యాంకుల చుట్టూ, ట్రెజరీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడేది. 010 రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల్లోకి వీళ్ళని ఇచ్చేయడం వల్ల వీళ్లకు శాలరీస్ వచ్చి బ్యాంకుల్లో అకౌంట్లలో పడడం మొదలైంది. ఇదే క్రమంలో వైఎస్ఆర్సీపీని దూరం చేసుకున్నామన్న ఒక పూర్తి స్థాయి మనోవేదంతో కూడా ఉపాధ్యాయులు ఏర్పడినట్టు కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇకనైనా కూడా ఇటీవల జరిగిన వారి ఉపాధ్యాయులు కొద్దిమంది భేటీలో ఇకనైనా కూడా మనం చేసింది ఒక పెద్ద పొరపాటు చేశాము, పూర్తి స్థాయిలో టీడీపీ మేనిఫెస్టో నమ్మడం, పూర్తి స్థాయిలో మనం మేధావుల సంఘమై కూడా మన అవివేకం అవుతుందని చెప్పి కూడా ఉపాధ్యాయులు భావిస్తూ ఉన్నారు. ఇక ఉపాధ్యాయుల ఇంట్లో ఉండే గృహిణులు కానీ వాళ్ళ చేత అయినా కూడా వైసీపీకి ఓటు వేయించి ఖచ్చితంగా మళ్ళీ వైసీపీనే తీసుకొని వస్తే కానీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలైనా శాలరీస్ పడతాయి, లేదంటే చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే బుడ్డను నమ్ముకొని ఏట్లో దిగినట్టు వద్దునే ఒక భావంతో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఇదే క్రమంలో ఇటు ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలా వరకు 1,60,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు పెడతానంటా ఉన్నాడు. ఈ విధంగా పెడుతూ వస్తే ఆర్థిక పురోగతి ఏ విధంగా ఏర్పడుతుంది, ఇటు ఇంకా ఉపాధ్యాయులను కూడా ఇటు రిటైర్డ్ ఉపాధ్యాయులను ఏమన్నా దుర్గం రూటుకు పంపించి కంకర కొట్టిస్తారా, లేదంటే ఇప్పుడు స్థిర నివాసాలు, స్థిర ఉద్యోగాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి వీళ్ళని ఏ విధంగా ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీస్ వేసి ఆర్థిక పురోగతి సాధిస్తాడా చంద్రబాబు నాయుడు అనే ఒక భయాందోళనలో కూడా మనం ఉన్నట్టు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.